హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొన్న నేనైతే పార్ట్ 1 రిలీజ్ చేశానండి. అందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. కందిపప్పుతోనైతే ఒక అమ్మాయి బొమ్మ అయితే వేశాను కదా, చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో పక్కన తర్వాతకైతే నేను మదర్ బొమ్మ వేయాలా లేదంటే ఫాదర్ది వేయాలా అని ఆలోచించాను. మోస్ట్లీ అమ్మాయి పక్కన ఫాదర్ ఉంటేనే బాగుంటుందని అనిపించింది. ఫస్ట్ అయితే నేను ఇలా అంబ్రెల్లా షేప్ అయితే తీసుకున్నానండి. చూడండి, మనం ఫస్ట్ ఒక షేప్ అనేది వేసుకుంటే లోపల ఎంత డిజైన్ చేసుకున్నా అది వేరు. సో ఇలా అంబ్రెల్లా షేప్ అయితే వచ్చేలాగా బియ్యంతో తీసుకున్నాను నేను. లోపల కూడా నేను బియ్యంతోనే వేస్తున్నాను. లోపల మనకి ఇష్టమైనట్టు వేసుకోవచ్చు అండి. కందిపప్పుతో కానీ లేదంటే పెసరపప్పుతో కానీ అలా నీట్గా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు మనం. సపరేట్గా అంబ్రెల్లాకి నేను ఇంకో వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను త్వరలోనే. సో ప్రస్తుతానికైతే నేను ఇలా బియ్యంతోనే మొత్తం అంబ్రెల్లాని అయితే తీసుకున్నాను. నేను ఇలా స్లోగా వేసుకుంటూ స్టార్ట్ చేశాను అంబ్రెల్లాని. నేను అమ్మాయి పక్కన అంబ్రెల్లా ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. కానీ ఫైనల్గా అయితే నేను తీసుకున్న ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి, చాలా నీట్గా వచ్చింది. ఫైనల్ లుక్ వరకు అయితే వెయిట్ చేయండి. సో పక్కనే ఇలా నేను ఫాదర్ బొమ్మ అయితే తీసుకున్నాను, ఇలా అంబ్రెల్లా పట్టుకుంటున్నట్టు. చూడండి, హ్యాండ్ కూడా వేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇలా ముందు నుంచి ఇలా తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేస్తున్నాను. ఇలా బియ్యం అయితే సైడ్స్కి బాగా పడుతుంది. అలా నీట్గా చేయడం అయితే కొంచెం టైం పట్టిందండి అలా చేసుకుంటూ వస్తుంటే. ఎందుకంటే పక్కకి వెళ్ళకుండా బయటికి రాకుండా సెట్ చేయాలంటే కొంచెం టైం అయితే నేను బాగానే తీసుకున్నాను. చూడండి, ఇంకో హ్యాండ్ కూడా అయితే నేను వేశాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా ఛానల్ని. ఇలాంటివి నేనైతే చాలా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అయితే. సో చూడండి, ఇలా బాడీ పార్ట్ తీసుకున్నాను నేను. చూడండి, నీట్గా సెట్ చేసుకుంటూ వస్తున్నాను బాడీ పార్ట్ కూడా తీసుకొని. చూడండి, నెక్స్ట్ అయితే ఇలా కింద లెగ్స్ అయితే తీసుకున్నానండి. మొత్తం బియ్యంతోనే తీసుకున్నానండి. మొత్తం అయితే నేను బియ్యంతోనే ఫాదర్ షేప్ అనేది వచ్చేలాగా చూశాను. అండ్ కందిపప్పుతోనైతే అమ్మాయి షేప్ అయితే తీసుకున్నానండి. సో మీరు కావాలంటే మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు నీట్గా, బట్ నేనైతే ఇలా తీసుకున్నాను. చూడండి, అడ్జస్ట్ కూడా చేస్తున్నాను చిన్నగా, కానీ నాకు ఇలా సెట్ చేయడానికే టైం పట్టింది. ఈజీగానే అయిపోయింది, బట్ కొంచెం టైం తీసుకున్నా ఇలా సైడ్స్కి అంతా నీట్గా చేసుకుంటూ రావడానికైతే. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. చూడండి ఒకసారి. సో ఫాదర్ అట్లా అంబ్రెల్లా పట్టుకున్నట్టు చూడండి, ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇలా ఇది రెయినీ సీజన్ కదా, అందుకే ఇలా వర్షం పడుతున్నట్టు నేను వాటర్ డ్రాప్స్ కూడా పెడుతున్నాను. అవి అలా కొంచెం కొంచెం తీసుకొని అలా డాట్స్ లాగా అయితే పెట్టానండి. పెట్టిన తర్వాతకి కూడా నేను ఈ డ్రాప్స్ అనేది నీట్గా సెట్ చేసుకొని చేశాను అంబ్రెల్లా మీద. అండ్ సైడ్స్కి కూడా వేసాను. మీరు ఒకవేళ కావాలి వాటర్ డ్రాప్స్ ఇంకా అంటే పక్కన కూడా ఇంకా కొంచెం వేయొచ్చండి చిన్నగా. నేనైతే ప్రస్తుతానికి ఇలా తీసుకున్నాను. చూడండి, మీరు అవసరమైతే క్లౌడ్ షేప్ కూడా వేసుకోవచ్చు నీట్గా. నేను త్వరలోనే ఇంకో వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తానండి. ఇలా నీట్గా అయితే ఆ డ్రాప్స్ని కూడా నీట్గా సెట్ చేసుకుంటూ చేశానండి. ఎక్కువ డ్రాప్స్ కూడా తీసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేను ప్రస్తుతానికైతే ఇలా తీసుకున్నాను బియ్యంతో. లేదు ఇలా వద్దు అంటే మనం వైట్ పేపర్లతోనన్నా కట్ చేసి పెట్టుకోవచ్చండి. చార్ట్స్తోని అంబ్రెల్లా డిజైన్ వేసి కట్ చేసి కూడా. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.
ఫాదర్ షేప్, ఫాదర్ అంబ్రిల్లా పట్టుకున్నట్టు వర్షంలో వాళ్ళ డాటర్కి. చూడండి చాలా నీట్గా వచ్చిందండి ఫైనల్ లుక్ అయితే. ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జెస్సీ పాపని చూస్తారా? ఇదిగో మన జెస్సీ వచ్చేసింది. మన జెస్సీకి ఒక హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో.